పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో 420ల సంఘానికి అధ్యక్షుడు అవ్వగలిగినటువంటి పూర్తి అర్హతలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కడి బ్రతుకు ఏమవుతుందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ కోవలోనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మరో కుల జాగిలమైనటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. రంగంలోకి సిబిఐ దిగేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు ఎంతకీ ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనే 420తో నడిచే వాళ్ళందరూ దుర్మార్గులు, దోపిడీదారులు, అరాచకవాదులు, అవినీతి పరులు, హత్యలు చేసేవాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అంటానికి మరొక సజీవ ఉదాహరణ కాకినాడ మాజీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ దౌర్భాగ్యుడే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నిన్ను లంచ కొడక అనాలనిపిస్తుంది అంటూ పచ్చి బూతులు మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడు. వీడు కాకినాడ నుంచి అనేక సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు. మరి అక్కడ ప్రజలు వీడి భాష, వీడి వ్యవహార శైలిని చెప్పుతో కొట్టినట్టుగా తీర్పిచ్చి అత్యంత ఘోరంగా ఓడించారు. అయినా సరే ఈ అరాచకవాది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించినటువంటి వేల కోట్ల అక్రమ సంపాదనను అడ్డం పెట్టుకుని, అంటే కాకినాడ పోర్టుని ఇందుకోసమే జగన్మోహన్ రెడ్డి తన కుల జాగిలాలకు మరికొంతమందికి కలిపి, అంటే అరబిందో వాళ్ళకి దోచిపెట్టాడు. ఎవడి అరబిందో వాడంటే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి బంధువు. ఈ దౌర్భాగ్యులంతా గూడుపుటాన్ని చేసి పోర్టు లాక్కొని అక్కడి నుంచి దాదాపు 45,000 కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యాన్ని ఎగుమతి చేయడం జరిగింది. అంటే 45,000 కోట్ల ఎగుమతి అంటే ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన జరిగి ఉంటుంది, ఎన్ని వేల కోట్ల రూపాయల ఏదైతే పీడిఎస్ బియ్యం పేదలకి చెందాలో ఆ బియ్యం విదేశాలకి ఎగుమతి చేసి ఉంటాడు అనేటువంటి నిజాలు నిగ్గు తేల్చడం. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు పోర్టుకి వెళ్ళటం, అక్కడ ఆయన మొత్తం కూడా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ రవాణా మీద సమాచారం తెలుసుకోవడం, సీజ్ ద షిప్ అనటం, అది ఆయనకి అర్హత లేదని, ఆయన దాన్ని చేయలేడని, ఏమైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించాడు, దాని మీద చర్యలు తీసుకోమన్నాడు. అది ఆయన పరిధిలోది కాకపోతే కేంద్రం పరిధిలోది అయితే వాళ్ళైనా తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక తప్పును పట్టించి దీని మీద చర్యలు తీసుకోండి అంటే లేదు, ఈ తప్పుడు పనికి మేము సమర్థిస్తామని చెబుతారా? అసలు ఈ ప్రజల ఆలోచన ధోరణి, వైసీపీ పేటీఎం డాక్స్ ఆలోచన ధోరణి ఎలా ఉందంటే నీకు అర్హత లేదు అని పవన్ కళ్యాణ్ గారిని ఆయన అవమానించడం కాదయా మీరు చేయాల్సిందే. ఎవరైతే అక్రమ రవాణా చేశారో, ఈ దోపిడీకి ఎవరు కారణమయ్యారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి అనేటువంటి ఉద్యమం చేయాలి. ఆ రకంగా ప్రశ్నించాలి, ఆ రకంగా మీరు మాట్లాడాలి. అవి గాలి వదిలేశారంటే అర్థం ఏంటి? ఈ దోపిడీ చేస్తున్నది, ఈ తప్పుడు పని చేస్తున్నది వైసీపీ నాయకులు కాబట్టి అందుకని మీరు ఆ రకమైనటువంటి ప్రశ్నించరు అనేది ప్రజలకు అర్థమైపోయింది. అయితే ఇప్పుడు ఈ అంశంలో కేంద్రం ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి, ఎందుకంటే పోర్టులు కేంద్రం అధీనంలో కూడా ఉంటాయి కాబట్టి. అదేవిధంగా ఆ షిప్పు ఎక్కడికి వెళ్ళాలి, ఆ షిప్పు ఏ దేశానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతోంది, వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో సిబిఐ రంగంలోకి దిగబోతుందని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తానే దీన్ని అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయాలని కేంద్రాన్ని కోరటానికి రంగం సిద్ధం చేస్తున్నారని, ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగితే ఓన్లీ ఇప్పుడు పట్టుబడినటువంటి బియ్యం కాదు, గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు, వైసీపీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి ఆ పోర్టు ద్వారా ఏమేం చేశారు. గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల డ్రగ్స్తో కూడినటువంటి ఒక షిప్ కూడా పట్టుబడ్డది చూసాం. అంటే వీళ్ళు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి గంజాయి హబ్బుగా, డ్రగ్స్ హబ్బుగా, అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏదైనా ఇన్నోవేషన్ హబ్బు చేద్దాం, ఐటీ హబ్బు చేద్దాం, ఇండస్ట్రీస్ హబ్బు చేద్దాం, ఈ టైపులో ఉంటుంది ఆయన ఆలోచనలన్నీ. ఫుడ్ కోర్టులకు సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ ఏదో ఒక విధంగా మనం పెడదాం అంటే ఆయన ఆలోచనలు ఆ రకంగా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉంటాయి? గంజాయి హబ్బు పెడదాం, డ్రగ్స్ హబ్బు పెడదాం, చీప్ లిక్కర్ హబ్బు పెడదాం, ఈ టైప్ ఆఫ్ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇక్కడి నుంచి దోపిడీ చేసి ఎగుమతి చేసి దాచుకుందాం అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. అందుకనే పేదలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని ఇవాళ వేల క్వింటాలు అక్కడ పట్టుబడితే వైసీపీ వాళ్ళు నోరు తెరిచి మాట్లాడాల. ఎవరైనా ఉంటే చర్యలు తీసుకోండి అంట కిక్కరు మనకుండా. ఎవర్రా ఉండేది? మొత్తం వైసీపీ బ్యాచే, డెకాయిటీ బ్యాచే, జగన్మోహన్ రెడ్డి బ్యాచే, తన పక్కన ఉండేటువంటి బ్యాచే, మొత్తం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బ్యాచే ఈ తప్పుడు పనుల్లో భాగస్వాములుగా ఉన్నారు. దీనిపై సిబిఐ రంగంలోకి దిగడంతో గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ బియ్యం దందా సాగుతోంది, దీని వెనకున్నది ఎవరు, అసలు గత 5 సంవత్సరాల్లో దోపిడీ ఎంత జరిగింది అనేటువంటిది బయటపడితే ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాదు, తన వెనుకున్నటువంటి ఐఏఎస్లు కానీ, తన వెనుకున్నటువంటి ఐపీఎస్లు కానీ, తన వెనుకున్నటువంటి బ్రోకర్లు కానీ, ఈ బియ్యాన్ని కొనేవాళ్ళు కానీ
అమ్మేవాళ్ళు కానీ ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ ఆ రోజు ఆ శాఖలకు మంత్రిగా ఉండి సహకరించినటువంటి వాళ్ళు కానీ వీటన్నిటికీ కూడా అన్ని రకాలైనటువంటి డోర్లు ఓపెన్ చేసినటువంటి దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దాకా ప్రతి ఒక్కడూ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొనే ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వైసీపీ డెకాయిట్లు కానీ గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఈ రకమైనటువంటి దోపిడీ చేశారు. వేల కోట్ల ప్రజల సంపదని విదేశాలకు మళ్లించారు. దీని మీద ఖచ్చితంగా కేంద్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి విచారిస్తే మరిన్ని అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది.